ఈరోజు ఆయన ప్రారంభించబోయేటువంటి ఏవైతే శంకుస్థాపన చేసేటువంటి అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్ గారి హయాంలో వచ్చినవి. తిరుపతి దగ్గర ఉండేటువంటి క్రిస్ట్ సిటీ దగ్గర నుంచి వైజాగ్లో నక్కపల్లి దగ్గర నిర్మించబోయేటువంటివి అన్నీ కూడా గతంలో అన్నీ జరిగినటువంటివి. జనవరి 2024లోనే రైల్వే దానికి కూడా రైల్వే జోన్కి కూడా అప్పుడు కూడా అప్రూవల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆర్భాటాలు చేసుకుంటున్నాడు తప్పితే కొత్తగా ఏమీ చేసింది లేదు. దాదాపుగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ప్రతి పేదవాడికి స్థలం ఉండాలా అని చెప్పి తాపత్రయపడి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పైన పదే నిందలేయడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది పెద్ద నేరము అన్నావు, ఇప్పుడు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు. మరి ఆ రోజు మేము ఆలోచన చేసింది మంచి కోసమే కదా. సమయం తక్కువ ఉంది, కొద్ది ఫాలోయింగ్గా జరిగేటువంటిది. దాన్ని బురదజల్లే కార్యక్రమం చేసి నిందలు వేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 5 లేకుంటారు, వైసీపీ వాళ్ళు భూములు లాక్కుంటారు. నువ్వు 1,77,000 పిటిషన్ ఎన్నో వచ్చినాయన్నావు కదా, ఏవేవో వైసీపీ వాళ్ళు తీసుకో యాక్షన్. ఎవరు వద్దంటున్నారు? అవినీతి చేసినంటే భూములపైన సాక్ష్యాధారాలతో మాట్లాడు. ఊరికి బురదజల్లే కార్యక్రమం చేయగాకు, సాక్ష్యాలు చూపించి యాక్షన్ తీసుకొని నువ్వు స్వాధీనపరచుకో. ఒకవేళ అవినీతి చేసిన భూములు ఏదన్నా ఉంటే ఛాలెంజ్ చేసాం ఎప్పుడో. ఎన్నికల సమయాల్లో నిందలకే ప్రాధాన్యత ఇచ్చినావు తప్పితే ఏ రకంగా మేలు చేయకపోతే. ఇంకా మేము ఒకటే చెప్తున్నాం, దాదాపుగా 8 నెలలు అయిపోయింది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నువ్వు సాధించిన ఘనత సాధించుకున్నావు, దేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నావు, అన్ని రేటింగ్స్ వచ్చినాయి, నీ ఆస్తులు పెంచుకున్నావు. ఇప్పుడు ఆలోచన చెయ్యి. నువ్వు చెప్పినటువంటివి ఎదురు చూస్తున్నారు పాపం. 50 సంవత్సరాలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానన్నావు, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళకు పెన్షన్ ఇవ్వకపోగా ఇచ్చేటువంటి పెన్షన్లలో 3.5 లక్షల మందికి కోత పెట్టావు. ఇది సమంజసమా? నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యతగా నువ్వు పెన్షన్లో ఘన విజయం సాధించిన అంటున్నావు కదా, ఎప్పుడు నువ్వు విజయం సాధించినట్టు వాడివి అవుతావు అంటే 50 సంవత్సరాల వాళ్ళకు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ సోదరుడికి, మైనారిటీ ఎస్సీ ఎస్టీలకు, ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలకు కూడా ఇస్తే చాలా మంచిది. ఇవ్వమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అది నీ మాటగా ఎన్నికల్లో చెప్పావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తానన్నావు, అది ఇచ్చేయి. ఇప్పటికే 8 నెలలు దాదాపుగా 12,000 రూపాయలు ప్రతి అక్కచెరికి బాకీ పడ్డావు, అవి ఇచ్చేయి. మేనిఫెస్టో అంటే రాజకీయ నాయకులు అంటే ఒక సమర్థత చెప్పినటువంటి చేయాలన్నటువంటిది ఆలోచన ప్రజలకు వచ్చే సమయంలో నీ ఇలాంటి వాడు మళ్ళీ సత్యమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడన్నా నువ్వు మారు. గతంలో ఎప్పుడు నీ క్రెడిబిలిటీ అన్నటువంటిది లేదు, ఇప్పుడన్నా తెచ్చుకో అంటాడు. విజనరీ అని చెప్పుకోవడమే కానీ ఆయన విజనరీ ఏమాత్రము కాదు అన్నటువంటిది మేము అనేక సార్లు చెప్పాం. ఆయన యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు ఎప్పుడు పెరిగేటివి కాదు. రాష్ట్రానికి శ్రేయస్కరంగా ఎప్పుడు ఆయన పరిపాలన సాగలేదు. ఏ విషయంలో, రైతుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఆయన గతంలో ఎప్పుడు మేలు చేయలేదన్నటువంటిది గణాంకాలతో సహా కూడా చూపించడం జరిగింది. తలసరి ఆదాయం దగ్గర నుంచి, జిఎస్టీ దగ్గర నుంచి ఆయన హయాంలో ఏ రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో అనేక సార్లు కూడా వివరించడం జరిగింది. నిత్యావసర సరుకులు ఇంతగా పెరుగుతుంటే ఒక బాధ్యతగా కనీసం పండుగలు వస్తున్నాయి, ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఆ నిత్యావసర సరుకులు కట్టడి దానికి ఏమన్నా ప్లాన్ చేద్దాం అన్నట్టు ఆలోచన ఏమాత్రము చేయటం లేదు. ఈయన ప్రజలకు సరిగా మేలు చేయకపోవటం వలన స్పష్టంగా మనకు కనపడుతోంది. జిఎస్టీ గతంలో ఇదే నెల గత సంవత్సరం తీసుకుంటే ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది అని చూస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా 10% పైగా జిఎస్టీస్ తగ్గినాయి వసూళ్ళు అని అంటే ఇతని ఏ రకంగా డబ్బులు రొటేట్ అవుతున్నాయి అన్నది కూడా స్పష్టంగా అవుతోంది. ఏ ఒక్క సెక్టర్ని కూడా వ్యాపారస్తులు డల్గానే ఉన్నారు. రియల్ ఎస్టేట్ లేకుండా చేసావు. మళ్ళీ పుండు మీద కారంలాగా రిజిస్ట్రేషన్ వాల్యూలు భూములు విపరీతంగా పెంచి ఇంకా వాళ్ళని అడ్డి విరుస్తున్నావు. అన్నీ పెంచడమే, పూర్తిగా అసమర్థత, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో నిజాయితీ లేకుండా వ్యవహరించడం, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేసావు. గతంలో అనేక సార్లు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారని చెప్తే కూడా ప్రజలు ఏదో మారాడు, నేను మారాను పదే చెప్పడంతో ఏదో మార్పు ఏమైనా కనపడుతుందేమో అని చెప్పి పాపం ప్రజలు నమ్మి మోసపోయారు.